Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా సీజన్ మారుతున్న కొద్దీ సీజన్ మారిందంటే భయం వేస్తుంది ఫస్ట్. అబ్బాయి ఇప్పుడు ఈ సీజన్లో ఎలాంటి రోగాలు వస్తాయో అని. ఎస్పెషల్లీ వర్షాకాలం అంటే సూర్యుడు తక్కువ ఉంటాడు కాబట్టి ఇంకొంచెం రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కోల్డ్ అయి ఉండొచ్చు, కాఫ్ అయి ఉండొచ్చు, మన ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతున్న కొద్దీ ఫీవర్స్ అయి ఉండొచ్చు, డెంగ్యూ, మలేరియా ఇలాంటివి రకరకాలుగా వస్తుంటాయి. న్యాచురల్ రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది. సో మరి న్యాచురల్ రెమెడీస్ ఏమున్నాయి, ఒక్కొక్క దానికి మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు న్యాచురోపతి డాక్టర్ షాగుఫ్తా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ అండి. సో సీజన్ మారిపోయింది, భయం స్టార్ట్ అయిపోయింది. కోల్డ్ ఆటోమేటిక్గా ఎవరో పిలిచినట్టు వచ్చేస్తారు అనమాట. అసలు అడగబలేదు మనం. ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలకి? సో బేసికలీ ఏంటంటే వింటర్ సీజన్లో, ఈ రైనీ సీజన్లో మనకి చెమ్మ ఎక్కువ ఉండడం వల్ల పిల్లల్లో ప్రత్యేకంగా ఈ సైనస్ ప్రాబ్లమ్స్, అడినాయిడ్స్, టాన్సిల్స్, సో ఇబ్బంది ఎక్కువైపోవడం వల్ల సర్జరీస్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. సో నేనేమంటానంటే న్యాచురల్గా కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు దీన్ని. సో దాన్ని ఎలాగా మనం న్యాచురోపతిలో ప్రాణాయామ బెస్ట్ థింగ్. ప్రాణాయామ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే పిల్లలకి ముందు నుంచి అలవాటు చేస్తూ ఉండాలి. సో వచ్చినప్పుడు సమస్య ఒక 2 రోజులు చేసి తగ్గలేదని చెప్పేసి ఆపేసి మళ్ళీ ఏదో చేస్తూ ఉంటారు. సో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాణాయామ పిల్లల్లో ఈ సైనస్ అని, అడినాయిడ్స్ అని, ఈ మన పిల్లి కూతల్లా కూడా ఇప్పుడు గురక అనేది పెద్దవాళ్ళలో కామన్గా ఉంటుంది, కానీ చిన్నపిల్లల్లో కూడా పిల్లి కూతల్లాగా సౌండ్లు రావడం, పడుకున్నప్పుడు మౌత్ ఓపెన్ చేసి పడుకుంటుంటారు, బ్రీత్ సరిగా ఇబ్బంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఒకటి సీజనల్ చేంజెస్, ఒకటి ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, లైక్ ప్రాణాయామ లాంటివి. సో న్యాచురల్ రెమెడీస్ ఏం ఫాలో అవ్వకపోవడం వల్ల ఇవన్నీ వస్తుంటాయి మనకి. బేసిక్గా ఇప్పుడు గురక పెడుతున్నారు, సారీ టు ఇంటరప్ట్, గురక పెడుతున్నారంటే ప్రశాంతంగా నిద్రపోతున్నారా వాడికి ఏంటి అంటారు? గురక ఈజ్ ఇట్ ఏ గుడ్ సైన్ ఆర్ బ్యాడ్ సైన్? బ్యాడ్ సైన్ అండి అది. గురక అంటే ఫోర్స్ఫుల్ బ్రీత్ సౌండే గురక సౌండ్. గురక అంటే ఇప్పుడు మనకి ఆ సౌండ్ ఎలా వస్తుంది అంటే, మనం నార్మల్గా సుపైన్ మనం పడుకున్నప్పుడు ఆ సౌండ్ ఫోర్స్గా తీసుకుంటున్నప్పుడు ఆ సౌండ్ లా క్రియేట్ అవుతుంది అనమాట, దాన్ని గురక అంటాం. సో బేసికలీ ఇప్పుడు చాలా వరకు గురక వస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటుంటాం. ఎందుకంటే ఫోర్స్ఫుల్ బ్రీత్ అంటే మనం కంఫర్టబుల్గా బ్రీత్ తీసుకోలేకపోతున్నాం కాబట్టి లంగ్ కెపాసిటీ డౌన్ అయిపోయి బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కూడా బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కేసెస్లో. సో కాబట్టి సో ఈ సీజన్లో ప్రత్యేకంగా సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, అడినాయిడ్స్ కానీ, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా దాన్ని క్యూర్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టేజ్ ప్రాణాయామ కంపల్సరీ. ఆ ప్రాణాయామాలు కూడా చాలామంది స్టార్ట్ విత్ కపాలభాతి అవి చేస్తుంటారు. నేనేమంటానంటే స్టార్ట్ విత్ నాడి శుద్ధి. మనం ప్రాణాయామం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు యోగా కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నాం అంటే డైరెక్ట్ వెళ్ళి మనం ఆసనాస్కి వెళ్ళంగా వార్మప్స్ చేస్తాం. అలాగా మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు స్టార్ట్ విత్ నాడి శుద్ధి అంటే మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఒక నాస్ట్రిల్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, మళ్ళీ ఇంకో నాస్ట్రిల్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అది చేసి దాని తర్వాత అనులోమ విలోమ అంటాం. సో ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని బ్రీత్ని హోల్డ్ చేసి లెఫ్ట్ ఓపెన్ చేసి బ్రీత్ అవుట్ చేయడం, మళ్ళీ బ్రీత్ తీసుకోవడం, క్లోజ్, ఓపెన్, బ్రీత్ అవుట్. సో దీని తర్వాత కపాలభాతి ఒక సీక్వెన్స్ ఉంటుంది. నాడి శుద్ధి, అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక ప్రాణాయామ, సో భ్రమరి ఒకటి, శీతకారి. ఈ సీక్వెన్స్లో ప్రాణాయామం చేసామనుకోండి, సో లంగ్స్కి హెల్దీగా ఉంటాము అండ్ మోర్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. కాబట్టి సో పిల్లలకి చాలా స్ట్రెస్ కానీ, కొంతమంది చిన్నపిల్లలు యాంగ్జైటీస్ ఎక్కువైపోతున్నాయి. సో ఇక్కడెక్కడో పెద్దవాళ్ళలో చూసే విషయాలని చిన్నపిల్లలు గమనిస్తున్నాం. బికాజ్ మనం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, అది ప్రత్యేకంగా ప్రాణాయామస్ రెగ్యులర్గా చేసుకోకపోవడం వల్ల ఈ సీక్వెన్స్లో ప్రాణాయామం చేస్తే 70% సమస్య అక్కడే పోయినట్టే. ఏ సీజన్కి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సీజన్ చలికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుందంటే పేరెంట్స్లో ఫస్ట్ భయం, అయ్యో మా పిల్లోడికి తుమ్ములు వస్తాయి, మా పిల్లోడికి నోస్ బ్లాక్ అవుతుంది, ఏదో ఒక సమస్య ఉంటుంది అనే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. మా పేరెంట్స్ కంటే పిల్లలకి ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. సో నేనేమంటానంటే ఇది ప్రతి సీజన్కి సంబంధం లేకుండా ప్రతిరోజు ప్రాణాయామ యోగా చేసుకుంటే ఆల్మోస్ట్ సమస్యలన్నీ పోతాయి మనకి. సో మనం న్యాచురల్ ఫామ్లో చూసుకుంటే ఇప్పుడు మనం ఏంటి, ఇవన్నిటి వల్ల మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతుంటాయి. సో దానివల్ల తొందరగా ఇప్పుడు నోస్ బ్లాక్ ఉందంటే పిల్లలు తొందరగా సిక్ అవ్వడము, లెథార్జీగా ఉండడము, తొందరగా పక్కన వాళ్ళకి ఏదైనా కోల్డ్ ఉన్నా మనకు ఫామ్ అవుతుంటుంది. లేదంటే కొంతమంది తొందరగా ఫీవర్స్ రావడం, బికాజ్ నోస్ నుంచి ప్రాపర్ బ్రీత్ లేకపోతే మనకి ఎక్కడ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఆ బ్లడ్ ప్యూరిఫైన్ బ్లడ్ హార్ట్కి వెళ్ళాలి, హార్ట్ నుంచి ఓవరాల్ బాడీకి వెళ్ళాలి, ఇది కామన్. మనం బ్రీత్ ప్రాపర్గా తీసుకోకపోతే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ ప్రాపర్ లేదు. సో ప్రాపర్ బ్రీత్ అనేది లేకపోతే బ్లడ్ ఎక్కడ ప్యూరిఫై అవుతుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కువ అయిపోతుంది బాడీలో.
ఈ సమస్యలన్నీ వస్తుంటాయి. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఫుడ్స్ కూడా మనం బాగా తీసుకోవాలి. లైక్ ఎలా అంటానంటే ఇప్పుడు మనం ప్రాణాయామ తీసుకుంటే సమస్య రాదు అంటున్నాం. అసలు సమస్య వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే మంచిగా ఒక 200 ml వాటర్ తీసుకోండి. అసలు మనకు తెలియని విషయం ఏంటంటే దానిమ్మ ఆకులు అల్టిమేట్గా పనిచేస్తాయి మనకి. లైక్ కోల్డ్ రాదు, కాఫ్ రాదు, మనకి తెమ్మడ తొందరగా ఫామ్ అవ్వడము, అండ్ చాలా వరకు సైనస్ ప్రాబ్లమ్స్ కూడా బెస్ట్ రెమెడీ. లైక్ లాంగ్ డ్యూరేషన్లో తీసుకుంటూ ఉండాలి. నీళ్ళలో వేసుకోవాలి. లైక్ 200 ml వాటర్ తీసుకొని 4 లేదా 5 ఆకులు, లేత ఆకులు, దానిమ్మ ఆకులు వేయాలి. చిన్న అల్లం ముక్క, అల్లం గురించి తెలిసిందే. అల్లం కనుక ఇప్పుడు మనం దగ్గు వచ్చిందంటే అల్లం నమిలి నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగుతుంటాం. అల్లం అని యాంటీ ఇన్ఫ్లమేటరీ, లంగ్స్ని ప్రొటెక్ట్ చేసేది. ఎక్కువ తీసుకుంటే ఓవర్ హీట్, లిమిట్గా తీసుకోవాలి. 1 ఇంచ్ అల్లంని దంచి ఈ 200 ml వాటర్ దానిమ్మ ఆకులతో పాటు అల్లం వేసి, వాము కూడా చాలా మంచిది, వాము 1/2 స్పూను, తులసాకులు 4, ధనియాలు 1/2 స్పూన్, ఇవన్నిటిని నీళ్ళలో వేసి జస్ట్ ఒక 1 minute మరిగించి ఫిల్టర్ చేసుకుని ఈ వాటర్ తాగండి. ఈ వాటర్ తాగడం స్టార్ట్ చేశాక పిల్లలకి తుమ్ములు తగ్గిపోతాయి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా సరే తుమ్ములు బాగా కంట్రోల్ అవుతాయి. అండ్ మార్నింగ్ సిక్నెస్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎనర్జెటిక్గా ఉంటారు, కఫం ఫామ్ అవ్వదు. ఈ సైనస్ ప్రాబ్లమ్కి బెస్ట్ రెమెడీ ఈ వాటర్. బెస్ట్ థింగ్ అండి. సీజన్ ఒకవేళ స్టార్ట్ అవుతుంది అంటే ఈ సీజన్లో మనం ప్రికాషన్స్ తీసుకుంటే నెక్స్ట్ సీజన్లో ఈ ప్రాబ్లం అనేది మనకు రాదు. కానీ సీజన్ స్టార్ట్ అవగానే అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయండి సడన్ గా? వెదర్ మనకి గాలి చాలా చెమ్మబట్టేసి ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఎండే ఉండదు. మనం ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్న ఇదే ఎండ లేకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో బికాజ్ మనం కొంతమందికి ఏంటంటే రైనీ సీజన్లో ఎక్కువ తడిసి ప్రాపర్ అంటే ఇప్పుడు సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి తడిసి ఎక్కువ హెడ్ బాస్ చేసినా కూడా తలంతా దిమ్ముగా ఉంటుంది, వాళ్ళకి నోస్ అంతా బ్లాక్డ్గా ఉంటుంది. వాళ్ళకంతా ఏంటంటే ప్రాపర్ అంటే బ్రీత్ తీసుకోవడానికి వాల్ ఏదైతే ఉంది, వేవ్ ఏదైతే దారి ఏదైతే ఉందో అది క్లోజ్ ఉంటుంది వాళ్ళకి. నోస్ బ్లాక్ ఉండడం బికాజ్ ఎందుకంటే నోస్ దగ్గర ఒక బోన్ ఉంటుంది, అది క్రాస్ అయి ఉండడం వల్ల వీళ్ళు ప్రాపర్ బ్రీత్ తీసుకోలేరు. ఈ సమస్య ఉండేవాళ్ళు ఎండ లేదు చెమ్మగా ఉంది బయట అంటే ఆటోమేటిక్గా ఇంకా బ్లాక్ అవుతుంది నోస్. సో అందుకని సీజనల్ వైజ్గా ఈ ఎఫెక్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. సో ఆ ప్రాబ్లమే రాకుండా ఉండాలంటే ప్రాణాయామ ఆల్మోస్ట్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది. అప్పుడు ఈ వాటర్ ఇంకా బెస్ట్. ఇంకా న్యాచురోపతిలో బెస్ట్ సొల్యూషన్ అంటే జలనేతి సూత్రనేతి అంటాం. సూత్రనేతి. సో జలనేతి అంటే ఇప్పుడు మనకి నోస్ బ్లాక్ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బ్రీత్ తీసుకుంటాం, ఒకటి బ్లాక్ ఉంటుంది, ఒకటి ఓపెన్ ఉంటుంది, లేదంటే 2 బ్లాక్ ఉంటాయి, వీళ్ళకి మౌత్ నుంచి బ్రీత్ తీసుకుంటుంటారు. సో న్యాచురోపతిలో కొద్దిగా జలనేతి పాట్ ఉంటుంది, తీసుకొని కొద్ది సాల్ట్, చాలా మందికి అవగాహన ఉంటుంది దీని గురించి. బాటిల్ వాటర్ తీసుకుని ఈ ముక్కులు వేస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి, ఈ ముక్కులు వేస్తే ముక్కులో వాటర్ వస్తాయి. దాన్ని జలనేతి అంటారు. సో మనకి ఫ్రాంటల్ సైనస్, మ్యాగ్జిలరీ సైనస్ అంటే 4 types ఆఫ్ సైనస్లు ఉంటాయి. ఫ్రాంటల్, మ్యాగ్జిలరీ, ఎథిమాయిడల్, స్ఫీనాయిడల్ సైనస్లు ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎక్కడ బ్లాక్ ఉన్నా మ్యూకస్ బాగా మ్యాగ్జిలరీ సైనస్ అనుకోండి, ఇక్కడంతా చెమ్మగా పట్టేసి మ్యూకస్ చీమిడి లాంటి పదార్థం అంతా ఇక్కడ అక్యుములేట్ అయిపోతుంది. ఇలా నొక్కినా కూడా నొప్పి ఉంటుంది చాలా మందికి. ఈ నోస్ దగ్గర కూడా బ్లాక్ ఉండడం వల్ల ఇలా ప్రెస్ చేసినా కూడా పెయిన్ ఉంటుంది. అప్పుడు మనం జలనేతి చేయడం వల్ల ఇవన్నీ బ్లాక్స్ క్లియర్ అవుతాయి మనకి. అల్టిమేట్ జలనేతి సూత్రనేతి. అప్పుడు జలనేతి అంటే ఈ పాట్లో వాటర్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఆ ప్రాసెస్ అనేది కొద్ది గైడ్లైన్స్లో చేసుకోవాలి. అది కూడా వీక్లీ ట్వైస్, రెగ్యులర్ కూడా అవసరం లేదు. ఒకసారి చేసుకుంటే 3 days 4 days మంచి రిలీఫ్ ఉంటుంది. అలా రెగ్యులర్గా ఒక 1 month వరకు వీక్లీ ట్వైస్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా లైఫ్లో ఎప్పటికీ సమస్య రాదు. సో దాంతోపాటు ఒక ఖాదీ క్లాత్ థ్రెడ్ ఉంటుంది. లైక్ మనకి ఏంటంటే నోస్ ఒక్కొక్కసారి వాటర్ వేస్తే రావు, కొంతమందికి ఎక్కువ బ్లాక్ ఉండే వాళ్ళకి ఖాదీ క్లాత్ థ్రెడ్ ఉంటుంది, స్మూత్ థ్రెడ్తో చేస్తారు. ఈ ముక్కులో పెడతాము, నోట్లోకి వస్తుంది థ్రెడ్. సో ఈ నోట్లోంచి ఒక ఎడ్జ్ పార్ట్, ముక్కులోంచి ఒక ఎడ్జ్, ఇలా తీస్తారనమాట. చెప్పడానికి అనిపిస్తుంది కానీ ఇప్పుడు చేయించుకుంటే మాత్రం మనం ఒక రోజు ప్రాక్టికల్గా కూడా ఒక వీడియోలో చేసి చూపించాము ఒకరికి. వెరీ సింపుల్, చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తాం, బట్ విత్ గైడ్లైన్స్తో నీట్గా చేస్తే మాత్రం 100% విత్ ఇన్ 3 to 4 సిట్టింగ్స్ పర్మనెంట్ సొల్యూషన్ ఇది. జలనేతి సూత్రనేతి. నేను ప్రాక్టికల్ చాలా కేసెస్లో సైనస్ ప్రాబ్లం ఉందంటే న్యాచురోపతిలో బెస్ట్ థెరపీ నేను చేసేదే జలనేతి సూత్రనేతి. సో ఈ జలనేతి సూత్రనేతి నాట్ ఓన్లీ సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకే కాకుండా నార్మల్ డీటాక్స్ కోసం కొంతమంది వస్తారు. జస్ట్ ఇప్పుడు ఇంత పొల్యూషన్లో తిరుగుతుంటున్నాం, నోస్ క్లీన్గా ఉండాలి కదా, నోస్ క్లీన్గా ఉండకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్. గురకొండే వాళ్ళకు కూడా చాలా బెస్ట్ సొల్యూషన్. వాళ్ళు జలనేతి సూత్రనేతి చేయించుకుంటే మాత్రం చాలా మంచిది. బట్ ఒక్కొక్కరు కొంతమందికి పాలు పడవు, కొంతమందికి ఉల్లిపాయ పడదు, కొంతమందికి అసలు పచ్చిమిర్చి లోపల విత్తనాలు పడవు, కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ పడవు, ఆవాలు కూడా పడవు. లైక్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి డస్ట్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి. వాళ్ళకి సో ఆల్మోస్ట్ ఇంత చిన్న డస్ట్ ఉన్నా సరే తుమ్ములు వచ్చేస్తుంటాయి. ఇలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూ ఉండే వాళ్ళకి ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి పడదు. వాళ్ళకి ఏవి పడట్లేదా అనేది కన్ఫ్యూజన్లోనే వాళ్ళ సీజన్ గడిచిపోతుంది. కొన్ని కేసెస్లో, అందరికీ ఉండదు, బట్ కొన్ని కేసెస్లో పాలు పడవు, సిట్రస్, నిమ్మకాయ ఇంత తీసుకుంటామా పులుపు, అది దానికి ఇంకా ఎక్కువ మ్యూకస్ ఫామ్ అవుతుంది.
ఆల్ కైండ్ ఆఫ్, ఇప్పుడు ఒక మనిషిని చూసి చెప్పగలుగుతాం ఇవి పడట్లేదని. సో ఈ కైండ్ ఆఫ్ ఉన్న వాళ్ళు కొన్ని అవాయిడ్ చేసుకోవాలి ఆ సీజన్లో. ఒక సీజన్ పర్ఫెక్ట్గా మనం ప్రాపర్ మెయింటైన్ చేసుకొని లైఫ్ స్టైల్ మార్చుకుంటే, సమస్య కోసం చేసే దేనికోసం చేస్తున్నా లంగ్స్ ప్రాబ్లమ్స్, సైనస్ ఒకదానికోసం చేస్తుంటే ఓవరాల్ బాడీ అంతా హెల్దీగా అయిపోతుంది. సో కాబట్టి మనం మార్నింగ్ ప్రాణాయామ, జలనీతి, సూత్రనీతి చేయించుకోవడము, దాని తర్వాత మనం ఫుడ్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి కొన్ని బంద్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన డీటాక్స్ వాటర్ కషాయం ఉంది కదా, కషాయం అంటే బాగా మరిగించకుండా జస్ట్ వేసి 1 minute ఒక 2 పొంగులు వచ్చాక ఆపేసి ఫిల్టర్ చేసుకుని మార్నింగ్ పూట ఈ దానిమ్మ ఆకులు, తులసి, వాము, అల్లము, ధనియాలు వేసుకొని మరిగించుకొని తాగితే మాత్రం మెరాకిల్ అండి, బెస్ట్ థింగ్. నేను చిన్న పిల్లలకు కూడా జస్ట్ లైట్గా మరిగించి సిప్ బై సిప్ తాగిపించమంటుంటాను, చాలా మంచిది. అసలు సమస్యలు అస్సలు రావు. ఈవెన్ దో మనం దానిమ్మ ఆకుల్ని మరిగించుకొని తాగడం వల్ల నరాలలో తిమ్మిర్లు కానీ అప్పుడప్పుడు చీమలు పట్టేట్టు అనిపిస్తుంటారు, అది కూడా బాగా కంట్రోల్ అవుతుంది. సో బెస్ట్ సొల్యూషన్. సో స్పెషల్లీ రైనీ సీజన్లో మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనం కొన్ని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా రైనీ సీజన్లో కొన్ని ఫ్రూట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. లైక్ ఈ సీజన్లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా, ఇప్పుడు రైనీ సీజన్ అంటేనే ప్రత్యేకంగా వచ్చేది జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, ఒక రకరకాల ఫీవర్లన్నీ ఈ సీజన్ లో దొరుకుతాయి మనకి. డెంగ్యూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తెలిసి చిన్నపిల్లలు అనేది చెప్తారు, డెంగ్యూ వచ్చిందంటే ప్లేట్లెట్స్ పడిపోతే డెఫినెట్గా పనిచేస్తుందండి పపాయలో చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. పపాయ లీఫ్లో, బొప్పాయి కాయ తీసుకుంటే ఎంత మంచిదో బొప్పాయి లీఫ్లో అంత చేదుగా కూడా ఉంటుంది కదా, బట్ అది మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అన్నిటిని కిల్ చేసేసి మంచి హెల్త్ ఇస్తుంది కదా. ప్లేట్లెట్స్ విత్ ఇన్ 1 weekలో పెరుగుతున్నాయంటే ఎంత మంచిగా యూజ్ అవుతుంది. లీవ్స్లో ఉన్నంత స్ట్రెంగ్త్, అంత హీలింగ్ నేచర్ ఇంకెందులో ఉండదు, అంత మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అందులో. బొప్పాయి ఆకు గురించి మాట్లాడాము, తర్వాత మనము దానిమ్మ ఆకుల గురించి మాట్లాడుకున్నాము. కాబట్టి ఈ ఫీవర్స్ కూడా రాకుండా మనం ఏం చేయాలి, ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఏం చేసుకోవాలంటే ఈ సీజనల్ ఫ్రూట్స్, ప్రత్యేకంగా ఈ సీజన్లో మనం ఏం చేస్తామంటే ఆల్బుకారా ఫ్రూట్ అంటారు, ఆల్బుకారా అల్టిమేట్ ప్లంప్ అంటారు కదా, ఆల్బుకారా బెస్ట్ ఫ్రూట్. ఆల్బుకారా ఫ్రూట్లో ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఎక్కువ గమనిస్తే కంటి సమస్యలు కూడా ఎక్కువ వస్తాయి. నోస్ ప్రాబ్లం ఉందంటే కంటికి దగ్గరగా ఉండదు, వస్తుంది, నిలుపుతూ ఉంటాం ఏదైనా చిన్న, దానివల్ల సైడ్ పెరగడం ఇవన్నీ ఉంటుంది. ఆల్బుకారా ఫ్రూట్లో విటమిన్ ఏ రిచ్ ఉంటుంది కాబట్టి ఆల్బుకారా రోజుకు 1 లేదా 2 ఇవ్వడం వల్ల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. కొంతమంది వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఏ ఫ్రూట్ తినాలి అవి కన్ఫ్యూజ్ అవుతుంటారు, వాళ్ళకి ఆల్బుకారా బెస్ట్. హై ఫైబర్, మంచి వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా యూజ్ అవుతుంది, కంటి సమస్యలకు కూడా చాలా మంచిది. అండ్ స్పెషల్లీ గట్, చాలా మందిలో రైనీ సీజన్లో బాగా ఇబ్బంది పడేది మోషన్ సరిగా రాకపోవడం వల్ల. ఆ మోషన్ని మొత్తం పేగులో ఉన్న మలాన్నంతా ఫ్లష్ చేసేదానికి కూడా బాగా యూజ్ అయ్యేది మన ఆల్బుకారా, అల్టిమేట్ ఫ్రూట్. ఆల్బుకారా లైక్ ఎలా ఉంటుందంటే బుఖారా అంటే హిందీలో ఫీవర్, ఆల్ టైప్ ఆఫ్ ఫీవర్స్ ని రాకుండా కాపాడేది ఆల్బుకారా, పేరులోనే ఉంది ఆల్బుకారా. బేసికల్లీ ఎందుకు అంటే రిచ్ ఇన్ విటమిన్ సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి యాంటీబాడీస్, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, ఫీవర్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి. సో రిచ్ ఇన్ విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ లో మనము ఆల్బుకారా తీసుకుంటాం, ఫీవర్స్ రావు, మనకి లంగ్ ప్రాబ్లమ్స్ రావు, స్పెషల్లీ గట్ హెల్దీగా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ మనకి ఏంటంటే కంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇందులో ఉన్న విటమిన్స్ కానీ ఫైబర్ కానీ అన్ని అంత బాగా పనిచేస్తాయి అనమాట. సో ఇది ఒక ఫ్రూట్. అండ్ లీచీ ఫ్రూట్, స్పెషల్లీ రైనీ సీజన్ లో ఒక్క మెయిన్ కంప్లైంట్ ఏమొస్తుంది, స్కిన్ డ్రై అవ్వడము, దురదలు బాగా స్కిన్, లైక్ సోరియాసిస్ ఉండే వాళ్ళకైతే ఒక నరకం, ఇంకా చాలా డ్రై అయిపోయి ఆ బ్లడ్ కూడా వస్తుంటుంది పాపం. సో అలాంటి వాళ్ళకి లీచీ అల్టిమేట్ ఫ్రూట్. లీచీ బేసికలీ ఎలా తీసుకుంటామంటే అలా కాకుండా 2 liters వాటర్లో లీచీని వేసేసాం అనుకోండి, ఒక 2 liters వాటర్లో 2 లీచీలు వేసేసాం, ఆ లీచీ వాటర్ తాగడం అంతే, స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది. సో మంచి న్యూట్రిషన్, స్కిన్ కి మంచిది, యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. హోల్ ఇప్పుడు ప్లెయిన్ వాటర్ తాగితేనే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి. నేను చెప్తుంటాను, అట్లీస్ట్ ఒక మనిషి ఏ సీజన్తో, ఇప్పుడు సమ్మర్ అంటే దాహం వేస్తుంది, వాటర్ తాగుతాం. రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో దాహం వేయదు, వాటర్ తాకపోవడం వల్ల ఇన్ని రకాల రోగాలు. వాటర్ తాగితే ఏం తీసుకోవాల్సిన అవసరం, మంచి ఫ్రూట్స్, దొరికే ఫ్రూట్స్ తినడం, మంచి ఫుడ్ తింటేనే ఆటోమేటిక్ సమస్యలు రాపోతాయి. కానీ నేనేమంటే ప్లెయిన్ వాటర్ తాగండి అంటే తాగరు. నేనేమంటే అప్పుడు కాంబినేషన్ ఆఫ్ లీచీ ఫ్రూట్ తాగండి, డ్రాగన్ ఫ్రూట్ వాటర్ తాగండి, డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేసి నీళ్ళు వేసుకొని హోల్డే తాగుతుండండి.
అంటే పిల్లలు కూడా వాటర్ తాగమంటే తాగరు, ఏదైనా కాంబినేషన్ ఇచ్చామనుకోండి ఆ వాటర్ ఫినిష్ చేయాలి. నా పిల్లలకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ కనపడింది అనుకో తాగాలనిపిస్తుంది. సో ఈ లీచీని కూడా వాటర్లో వేసుకొని సోక్ చేసుకుని తాగితే స్కిన్ చాలా మంచిది, డ్రైనెస్ కూడా బాగా కనపడుతుంది, తగ్గుతుంది. సో లీచీ ఫ్రూట్ కూడా ఈ సీజన్ లోనే దొరుకుతుంది మనకి. ఆల్బుకారా ఒకటి దొరికింది, లీచీ దొరికింది, దానిమ్మకాయ ఈ సీజన్ ఫ్రూట్. దానిమ్మకాయ, జామకాయ స్పెషల్లీ రైనీ సీజన్ లో దొరికే ఫ్రూట్. అన్ని సీజన్ లో దొరుకుతుంది కానీ బట్ ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్ లో మంచిగా పోషక గుణాలు ఉంటాయి. సో దానిమ్మకాయ తీసుకోవడం వల్ల నరాల తిమ్మిరి, నరాల బలహీనత, ఊపిరితిత్తుల సమస్యలు, యాంటీ క్యాన్సరస్ ఒకటి కాదు, ఐరన్ తగ్గితే ఐరన్ పెంచుతుంది, రెగ్యులర్ పీరియడ్ చేస్తుంది, గర్భసంచి వాళ్ళకి మంచిది, యూట్రస్ ఫర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు మంచిది. బికాస్ పొమోగ్రానేట్ అల్టిమేట్ ఫ్రూట్, అది ఈ సీజనల్ ఫ్రూట్. సో పొమోగ్రానేట్ రెగ్యులర్ గా తీసుకుంటే ఒకటి కాదు, కౌంట్ చేస్తే 100 రకాల రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. దాంతోపాటు మనకి యాపిల్ ఈ సీజన్ ఫ్రూటే, మన జామకాయ కూడా ఈ సీజనల్ ఫ్రూట్. రైనీ సీజన్ లో మనకి మే నుంచి సెప్టెంబర్ కు దొరికే ఫ్రూట్స్ ఇవన్నీ. నేరేడు పళ్ళు ఈ సీజనల్ ఫ్రూటే. చూసారా దేవుడు ఎలా ఇస్తాడంటే మనకి వరంలాగా, మనకు అవగాహన ఉన్నా లేకపోయినా ఈ ఫ్రూట్స్ తినాలి అని లేదని, ఈ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ కదా ఆటోమేటిక్ గా తింటాం, కనపడుతుంటాయి. ఓకే ఈ సీజన్ లో అంటే చాలా మందికి నేరేడు పళ్ళు ఎప్పుడు వస్తాయనేది కూడా తెలియదు, కనపడుతున్నాయి తినేస్తున్నాం. బట్ బేసికలీ ఈ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్. నేరేడు పళ్ళు ఒక అద్భుతం డయాబెటిక్ వాళ్ళకి నేరేడు పళ్ళు తినడము, నేరేడు పళ్ళ విత్తనాలని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మజ్జిగలో కానీ హాట్ వాటర్లో కానీ కలుపుకొని తాగితే షుగర్ కూడా బాగా కంట్రోల్లోకి వస్తుంది కదా. నేరేడు పళ్ళు విత్తనాలు ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్స్ బాగా యూజ్ అవుతాయి. కొన్ని లైక్ ఆల్మోస్ట్ హై కేసెస్లో ఉంటే వాళ్ళు ఇన్సులిన్ వాడుతుంటారు, మెడిసిన్ కూడా వాడుతుంటారు. వాటితో పాటు ఇది బేసిక్ మనం ఒక సపోర్ట్ సిస్టమ్ అనమాట. సో ఇలా నేరేడు పళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తాయి షుగర్ కంట్రోల్ అవ్వడానికి. నేరేడు పళ్ళు ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు కొన్ని తినాలి, కొన్ని తినద్దు ఫ్రూట్స్. బట్ నేరేడు పళ్ళు బిందాగా తినచ్చు, మంచి ఫ్రూట్ కదా అది. సో చెర్రీస్ కూడా ఈ సీజనల్ ఫ్రూటే. సో చెర్రీస్ కూడా మనకి మంచిగా ఈ డయాబెటీస్ వల్ల కూడా చాలా మంచిది, డయాబెటిక్ కంట్రోల్ కూడా మంచిది చెర్రీ ఫ్రూట్. సో ఇలాగా సీజనల్ ఫ్రూట్స్ చూసుకున్నారా, ఎన్ని ఫ్రూట్స్ మాట్లాడుకున్నాం. బట్ ఇందులో 80% ఫ్రూట్స్ రెడ్ ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా. ఆరెంజ్, మన ఇప్పుడు ఆరెంజెస్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్ వస్తుంది. తర్వాత మనకి పొమోగ్రానేట్ ఒకటి, ప్లంప్ ఒకటి, ఆల్బుకారా ఒకటి, చెర్రీస్ ఒకటి, యాపిల్ ఒకటి, ఇవన్నీ ఆల్మోస్ట్ దానిమ్మకాయ, ఇవన్నీ రెడ్ ఫ్రూట్స్. 70 to 80% రెడ్ ఫ్రూట్స్, రిమైనింగ్ గ్రీన్ ఫ్రూట్స్. ఈవెన్ నేరేడు పళ్ళు కూడా పిలితే లోపల ఇవన్నీ మాక్సిమం ఈ ఫ్రూట్స్ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, రకాల జ్వరాలు, ఇన్ఫెక్షన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఒకటి కాదు, ఈవెన్ ఫేస్ మీద పింపుల్స్ లేకుండా, హెయిర్ ఫాల్ రాకుండా కూడా కాపాడడానికి మనకు ఫ్రూట్స్ లో ఉంటుందండి మ్యాజిక్ అంతా. ఫ్రూట్స్ మంచిగా సీజన్ కనపడిందా, మీకు సీజన్ తో సంబంధం లేదు, ఎదురుగా కనపడుతుందా, ఓకే ఈ సీజనల్ ఫ్రూట్ ఇది తినేసేయాలి. అది కూడా ఒక లిమిట్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నేరేడు పళ్ళు తినమన్నాం, సీజనల్ ఫ్రూట్ ఇంకేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తినేస్తూ ఉంటారు. ఏమవుతుంది దానివల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. చూసారా, మనం కూడా నేరేడు పళ్ళు తింటూనే ఉన్నాం అనుకోండి, ఇక్కడ హెవీగా అనిపిస్తుంది, ఊపిరితిత్తులు కూడా హెవీ. మితంగా తింటే విషమే అది, మితంగా తింటే మంచిది. లైక్ ఒక 4, ఇప్పుడు 2 hours తర్వాత మళ్ళీ 4 తినండి, గ్యాప్ ఇస్తే తినండి, ప్రాబ్లం లేదు, ఒకటేసారి తినకండి. సో ఈ సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల బెస్ట్. అంటే మనకి నేనేమంటానంటే వర్షాకాలం స్టోర్ హౌస్ అంటాను, అంటే స్టోర్ హౌస్ ఆఫ్ ఇమ్యూనిటీ పవర్ అంటాను. ఇవన్నీ ఫ్రూట్స్ ఈ సీజన్లో దొరికినప్పుడు తిని మంచిగా ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకొని నెక్స్ట్ సీజన్లో ఏం రోగాలు రాకుండా కూడా ఈ ఇమ్యూనిటీ అనేది మనం కాపాడుతుంది మంచిగా. ఈ సీజనల్ ఫ్రూట్స్ సీజన్ టైంలో తినాలి. సో సీజనల్ ఫ్రూట్ తినాలి. వాటర్ కూడా దాహం వేసినా వేయకపోయినా కంపల్సరీ వాటర్ తాగండి. యోగా రెగ్యులర్ గా చేసుకోండి, తొందరగా పడుకోండి. ఇది దయచేసి నా రిక్వెస్ట్ అందరికి. తొందరగా పడుకోవడం కూడా ఇంపార్టెంట్, ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషి త్రూఅవుట్ ద డే బాగా పని చేయాలంటే సో పొద్దునే మనం నైట్ పడుకోవాలి, పొద్దునే తొందరగా లెగాలి. తొందరగా లెగిస్తేనే తొందరగా మోషన్ అవుతుంది. లేట్గా లేచామా ఏమవుతుంది, లేట్గా లేస్తే పని పోస్ట్ పోన్ చేయలేము. దేన్ని ఈజీగా పోస్ట్ చేయగలుగుతాం, మోషన్. ఎందుకంటే ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి, అలా గట్ హెల్త్ చాలా మందికి ప్రాబ్లమాటిక్ అయ్యి కొలన్ క్యాన్సర్స్ వరకు వెళ్తున్నాయి కేసెస్. ఈ చిన్నవి పెద్ద సమస్య అది రావడానికి సంవత్సరాలు పడుతుందిలేండి. కానీ ఇప్పుడు మోషన్ రాలేదు, ఈరోజు రేపు రాలేదు, ఎల్లుండి రాలేదు, ఎందుకు రాలేదు? మేబీ మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారా, లేదంటే అది ఎవరికైనా సరే ఇప్పుడు రెగ్యులర్ మోషన్ అయ్యే టైంకి మోషన్ అయిపోతుంది. మీకు బిజీ షెడ్యూల్స్ వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేయడం వల్ల అది క్రానిక్ అయిపోయి అది కాన్స్టిపేషన్. పోస్ట్ పోన్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మోషన్ అవుతుంటది కానీ పని ఉంది ఇక్కడ, అయిపోదాం మళ్ళీ దీన్ని పని పోస్ట్ పోన్ చేయలేం కదా. మోషన్ అనుకోండి సాయంత్రం వెళ్దాం, పొద్దున్నే వెళ్దాం, స్టిమ్యులేషన్ ఆపుతారు కదండి.
సో దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది అయితే గంటలు గంటలు వెళ్ళి వాష్రూమ్లో కూర్చుంటుంటారు. దానివల్ల సయాటికా పెయిన్, రకరకాల రోగాలు. ఎవ్రీడే ఒక హెల్దీ పర్సన్ ఎవ్రీడే 1 to 2 minutes మోషన్ మొత్తం ఫ్లష్ చేసి బయటకు వచ్చి రెగ్యులర్గా ఒక 1 hour యోగా చేసుకొని టైంకి ఫుడ్ తిని మళ్ళీ టైంకి పడుకొని. అలా కాదు మేము వాష్రూమ్లో గంట ఫోన్ పట్టుకొని కూర్చోకపోతే ఎన్ని ఇబ్బందులు అండి. ఇప్పుడు ఆరోగ్యం పాడవుతుంది అంటే ఎవరి వల్ల? క్రమశిక్షణ లేకపోవడం వల్ల. క్రమశిక్షణ ఈజ్ నథింగ్ బట్ మనం కరెక్ట్ అన్నీ చేయట్లేదు. ఇప్పుడు వాష్రూమ్లోకి వెళ్తే ఆ ఉన్న లోపల ఉన్న చెత్త అంత బ్యాగ్ అంత, ఇప్పుడు మోషన్ ఈజ్ నథింగ్ బట్ అంత లోపల ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి పంపించే ప్లేస్ అది. అక్కడికి వెళ్ళి గంట సేపు కూర్చొని ఆ మోషన్కి అలా వెళ్ళి అక్కడే బ్రీత్ తీసుకొని అదే కంజెస్టెడ్ ప్లేస్లో ఉండి బ్రీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మళ్ళీ అదే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అంతా అక్కడ పంపిస్తున్నాడు, మళ్ళీ దాన్ని పీల్చుకొని మళ్ళీ కూర్చుంటాడు. సింపుల్ థింగ్స్ కదండి. ఇప్పుడు మనం మాట్లాడడానికి చాలా ఇదిగా అనిపించిన జనరల్ థింగ్ ఇది. ఎందుకు మనము దాన్ని చేయొద్దు? మార్నింగ్ లేచిన తర్వాత టైం స్పెండ్ ఎక్కడ స్పెండ్ చేయాలి? ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి తింటున్నప్పుడు మంచిగా సరే. వాష్రూమ్లో టైం స్పెండ్ చేస్తే కూర్చోవడం వల్ల ఈ సయాటికా పెయిన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి మనకి. సో జనరల్ థింగ్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఓకే మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది లేదంటే ఏదో అనుకుంటున్నారు, కానీ దానివల్ల సమస్యలు ఇంకా ఎక్కువ అయిపోతుంది. మొబైల్ ఎక్కువ చూడడం వల్ల కంటి సమస్యలే, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల సయాటికా పెయిన్, ఇంకా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల తిమ్మిర్లా, ఇంకా ఎక్కువసేపు కూర్చోవడం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ అవసరమా? కాబట్టి గట్ హెల్దీగా ఉండాలి. గట్ హెల్దీగా ఉంటేనే బ్రెయిన్ మన పని దాన్ని అది వింటది. ఇది చెయ్యొద్దు అంటే ఇది చేయొద్దు, లేదు గట్ హెల్దీగా లేదనుకోండి ఇది చేయొద్దు అన్న పని డబుల్ చేస్తుంది అది. సో మెయిన్ కనెక్షన్ గట్ కి బ్రెయిన్ కి చాలా కనెక్షన్ ఉంటుంది. కొంతమంది జలుబు వచ్చిందండి ఇప్పుడల్లా పోదు, ఇంకా అది సామాన్యంగా వదిలిపెట్టిపోయేది కదా, ఉంటుంది చాలా రోజులు ఉంటుంది అంటుంటారు. ఎందుకని అంటే రెమెడీస్ పాటిస్తూనే ఉంటారు కొన్ని చిన్నవి, అయినా కూడా అది పోదు. కోల్డ్ చెప్పాను కదండి. బేసికల్ ఏంటంటే ఎందుకు జలుబు వస్తుందంటే ఫ్లమ్ ఎక్కువ ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ సైనస్ ప్రాబ్లమ్స్ వల్ల. వాళ్ళల్లో ఎందుకు ప్రత్యేకంగా ఫ్లమ్ ఎక్కువ ఫామ్ అవుతుందంటే కొన్ని ఫ్రూట్స్ పడవు వాళ్ళకి, అవే తింటూ ఉంటారు. అవి తింటుంటే ఆ ఫ్లమ్ ఫామ్ అవుతూనే ఉంటుంది, ఆ జలుబు పోనే పోదు. అప్పుడు బెస్ట్ రెమెడీ న్యాచురోపతి యోగాలో బెస్ట్ థింగ్ జలనేతి, సూత్రనేతి, ప్రాణాయామ. ఫస్ట్ దాటాల్సింది ప్రాణాయామ దాటితే అర్థం రోగం పోతుంది ఆడే. రెగ్యులర్గా ప్రాణాయామం చేసేవాళ్ళు. దాని తర్వాత జలనేతి ఇంకా తగ్గలేదంటే జలనేతి సూత్రనేతి చేసి ఫుడ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి బంద్ చేసుకుంటే ఆటోమేటిక్ తగ్గుతుంది. కానీ మాకు ఈ ఫ్రూట్స్ పడట్లేదని ఎలా తెలుస్తుంది? బాడీకి తెలియదు. ఇప్పుడు స్వతహా బాడీ కదా, ఇప్పుడు మన ఓన్ బాడీ. నిమ్మకాయ తిన్నాను, నాకు ఎక్కువ ఫ్లమ్ అనిపిస్తుంది, 4-5 సార్లు తిన్నా నిమ్మకాయ నాకు పడట్లేదు అన్నప్పుడు ఓకే పడట్లేదని అవాయిడ్ చేయాలి కదా. అది మన ఎగ్జామినేషన్ మనం ఓన్ చేసుకోవాలి బాడీకి. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు 100 మంది పేషెంట్స్ వచ్చారు, 100 మందికి ఒకే కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంది, కానీ వాళ్ళ బాడీ తత్వం వేరుంటుంది. మీ బాడీకి వాతం ఎక్కువ ఉంది, సంహవ్ కొంతమందికి ఏది తిన్నా కూడా ఫ్లమ్ ఫామ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి సమస్య ఒకటే ఉన్నా కూడా వీళ్ళకి రెమెడీ డిఫరెంట్ ఉంటుంది. ఫుడ్ డిఫరెంట్. లైక్ మీకు ఇప్పుడు సైనస్ ప్రాబ్లం ఉంది, అందరికి సైనస్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, బట్ మీ ప్రాబ్లం ఉన్న సైనస్కి వీళ్ళ ప్రాబ్లం సైనస్కి వీళ్ళకి ఫుడ్ ఇది పడుతుంటుంది, వాళ్ళు పడదు. బికాస్ వాళ్ళ బాడీలో ఉన్న వాతాన్ని బట్టి వాళ్ళ పిత్త కఫాన్ని బట్టి మనం ఫుడ్ అనేది కూడా డివైడ్ అయి ఉంటుంది. వాళ్ళ బాడీ ఓవర్ హీట్ ఉంది అనుకోండి, బాడీని కూల్ చేసే ఫుడ్ ఇవ్వాలి. కొంతమంది బాడీ ఓవర్ కూల్ ఉంటుంది, వాళ్ళని హీట్ చేసే ఫుడ్ ఉండాలి. ఎవ్రీ బాడీ ఇండివిజువల్ బాడీకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. ఎందుకని అంటున్నాను, చాలా మంది యూట్యూబ్లో చూస్తుంటారు, సో డయాబెటీస్కి ఇది తినండి అన్న వెంటనే ఇంకా తినేస్తారు. అసలు డయాబెటీస్తో పాటు ఇంకేమైనా సమస్యలు చెప్పారా వాళ్ళు? డయాబెటీస్తో పాటు కిడ్నీలో ప్రాబ్లం ఉందా, లేదంటే బరువు ఉన్నారా, లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఈ రెమెడీ ఫాలో అవ్వండి అని ఎక్కడ చెప్పలేదు కదా. నేను బేసిక్ థింగ్ ఏంటంటే చెప్పినవన్నీ ఫాలో అయ్యే బదులు ఒక గైడ్లైన్స్తో వెళ్తే ఇంకా బెస్ట్. ఒక డాక్టర్ ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి సో నా సమస్యలు ఇవి, ఒక డాక్టర్ కూర్చొని వాళ్ళ ఐబాల్ని చూసి, నాలుకని చూసి, నాడిని చూసి, వాళ్ళ శరీర తత్వాన్ని చూసి ఓకే మీకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకి ఇది ఫాలో అయితే మీకు బెస్ట్ వే అని వాళ్ళు తెలుసుకొని ఫాలో అయితే అది పర్మనెంట్ సొల్యూషన్. ఏదో చూసాం కదా అది ఫాలో ఇది ఫాలో ఒక డస్ట్బిన్ లాగా చేసేస్తున్నాం బాడీని, ఒక బాల్ లాగా ఆడేస్తున్నాం, అది ఫాలో అవుతున్నాం ఇది ఫాలో, దానివల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ పెరుగుతాయి. సో బాడీని మనం ఎప్పుడు ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలంటే నా సొంత బాడీ ఎందుకు సిక్ అవుతుంది, లేట్గా పడుకోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, నాకు పడని ఫుడ్ తినకపోవడం వల్ల. సో జనరల్గా మనకు తెలిసిన ఒక పాతకాలంలో ఫ్యామిలీ డాక్టర్స్ అని ఉండేవాళ్ళు. ఆ ఫ్యామిలీ డాక్టర్కి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయి, వాళ్ళని బాడీని ఫిజికల్గా చూసుకుంటారు కదా. ఒక ఫోన్ చేసినా మా బాబుకి ఎలా ఉందంటే ఇది చేయండి అమ్మా అంటే వాళ్ళు చూసింటారు కాబట్టి డాక్టర్ వాళ్ళ బాడీ తత్వం తెలిసింటది కాబట్టి ఆ రెండు 100% పనిచేస్తుంది. అదే ఇందులో చూసి అందులో చూసి ఫాలో అయిన వాళ్ళకి ఎన్ని రోజులు చేసినా అది తొందరగా యూజ్ ఉండదు. బట్ 100%లో 70% యూజ్ ఉంటుంది కానీ 30% తొందరగా యూజ్ ఉండదు. బాడీని ఒక్కసారి డయాగ్నోస్ చేసుకొని
ఒకసారి విన్నాము ఈ రెమెడీ, వాళ్ళ అప్రోచింగ్ డాక్టర్ని కూడా కలిస్తే బెస్ట్ అనమాట. ఓకే, బట్ డే టు డే లైఫ్లో యోగా ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది? ఇలాంటి రెమెడీస్ కన్నా, ఐ మీన్ కోల్డ్ అయ్యి ఉండొచ్చు, కాఫ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే బాడీ ఓవరాల్ హెల్త్ అయ్యి ఉండొచ్చు, యోగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? 100% అండి. యోగా అల్టిమేట్. యోగా చేయడం వల్ల మనం మైండ్ఫుల్గా ఉంటాము. అంటే ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, అసలు తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వాలి, అది బ్లడ్ కింద ప్రతి అవయవానికి ఒక బ్రహ్మాండమైన థింగ్ ఏదైనా ఉందంటే అది యోగా. యోగా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం వాళ్ళ వర్క్ కానీ, వాళ్ళు తినే హ్యాబిట్స్ కానీ, వాళ్ళ స్లీప్ కానీ చాలా బాగుంటుంది. అండ్ అది ప్యాషనెట్గా చేయాలి. రోజు కూడా ఇప్పుడు చాలామంది యోగా చేస్తుంటారు, ఈ నెల చేయగలిగాను మేడం, రేపు నెల ఇంట్లో ఫంక్షన్ చేయలేకపోతున్నా అంటే ఆ డిసీజెస్కి, రోగాలకి ఫంక్షన్ ఉందన్న విషయం తెలియదు కదా. మీరు ఎప్పుడైతే ఆపుతారో ఆ ప్రాబ్లమ్స్ అప్పుడు ఎక్కువ అవుతాయి. యోగా ఒక అల్టిమేట్ థింగ్. ఎవ్రీ డే పొద్దున్నే ప్రశాంతంగా చేసుకుంటే ఆ డే మొత్తం ఒక 1 hour మనం కేటాయిస్తే మన శరీరం కోసం 23 hours మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. యోగా బెటర్, జిమ్ బెటర్ అంటే ఏం చెప్తారు? యోగా బెస్ట్ అంటున్నట్టు నేను, వితౌట్ ఎనీ డౌట్ యోగా ఇస్ ద బెస్ట్ థింగ్. ఓకే, ఎందుకని అలా? జిమ్ లో కూడా ఎక్కువ కష్టపడతారు, వర్కౌట్స్ చేస్తారు. నేను ఏమంటే యోగా అనేది మనకు ఒక ఇంటర్నల్ ఆర్గాన్స్ ని స్టిమ్యులేట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు జిమ్ లో నేను వ్యత్యాసం, ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటన్నా చేస్తున్నారు కదా అని నేను ఓకే అంటాను, కానీ అది వదిలేసి ఇది వదిలేసి కంప్లీట్గా వదిలేకుండా ఏదో ఒకటి మీకు ఏది కంఫర్ట్ ఉంటుందో చెయ్యండి. కానీ నేను లైక్ యోగాకి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటే, ఇప్పుడు మనకి కొన్ని ఆసనాస్ ఉంటాయి. లైక్ డయాబెటీస్ ఉంది, సో డయాబెటీస్కి ఏం చేయాలి, ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ ఉంటాయి. లైక్ పవనముక్తాసనం అని చెప్పేసి, ధనురాసనం అని చెప్పి, ఇవన్నీ ఏం చేస్తాయి, మనకి డైరెక్ట్ ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. మనం థైస్ని తీసుకెళ్ళి అబ్డోమెన్ పెట్టి ఇలా ప్రెజర్ ఇస్తున్నాం, డైరెక్ట్ స్టిమ్యులేషన్. ఇప్పుడు మనకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది, మనకి భుజంగాసన్, సర్పాసన్ ఇవన్నీ చేస్తున్నాం. సో కొన్ని ఆసనాస్ ఉంటాయి. సర్వాంగాసన్ అంటే సర్వాంగాసన్ కంప్లీట్గా లిఫ్ట్ చేస్తుంటే అన్ని అంగాలకి నేమ్లోనే ఉంది. లైక్ ఆసనాస్ అనేవి మనకి ఆర్గాన్స్ మీద మనం ఇస్తున్నాం ప్రెజర్. లైక్ ఇవన్నీ మనం ఇప్పుడు అదర్ యాక్టివిటీస్ చూస్తే జంపింగ్స్ అన్నా ఉంటాయి, వెయిట్ లిఫ్టింగ్స్ అన్నీ ఉంటాయి, బట్ యోగాలో డిఫరెంట్ కదా. యోగా అంటే థెరపటిక్ యోగా అని ఉంటుంది. ఇప్పుడు యోగా అంటే జనరల్ యోగా అని కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ డిసీజెస్ వాళ్ళు ఈ యోగా చేయాలి. లైక్ డయాబెటీస్కి ఒక కైండ్ ఆఫ్ యోగా, థైరాయిడ్కి ఒక కైండ్ ఆఫ్ యోగా, లైక్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతున్న ఒక కైండ్ ఆఫ్ యోగా, కొన్ని ముద్రాస్ ఉంటాయి, కొన్ని బంధాస్ ఉంటాయి. లైక్ ఫేస్ ట్యాపింగ్ థెరపీ అని ఉంటుంది, దాంట్లో కూడా యోగాలో ఇంక్లూడ్ అవుతుంది. సో ప్రాణాయామ స్పెషల్లీ లంగ్ ప్రాబ్లమ్స్కి అందరికీ మంచిది ప్రాణాయామ. సో యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్ అని ఎందుకంటామంటే, ఒక థెరపటిక్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఆసనాస్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది, ఈ ఆసనాస్ చేయాలి, ఈ ఆసనాస్ చేయొద్దని ఉంటాయి. సయాటికా పెయిన్ వచ్చింది, ఈ ఆసనాస్ చేయాలి. సో థెరపటిక్గా యోగా చేసుకుంటే మనకు ఆ సమస్య తగ్గడమే కాకుండా దానికి ఆ స్ట్రెంగ్త్ దొరికి ఫ్యూచర్లో ఆ సమస్యను కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, సో ఈ సీజన్ అనే కాకుండా పర్టికులర్గా హెయిర్ ఫాల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. బేసిక్గానే ఏదైనా ఒక షాంపూ మార్చినానో, లేకపోతే ఇంకేదైనా ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చాం, అక్కడి నుంచి రాగానే వాటర్ చేంజ్ అయింది, హెయిర్ ఫాల్ వచ్చేసింది అంటుంటారు. హెయిర్ ఫాల్స్కి ఏమైనా రెమెడీస్ ఉంటాయి? డెఫినెట్గా అండి. ఇప్పుడు హెయిర్ ఫాల్ అంటే బికాస్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీ. మనకి B12 డెఫిషియన్సీ ఉందంటే హెయిర్ ఫాల్ కంపల్సరీ అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా మనకి ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ విపరీతమైన హెయిర్ ఫాల్. ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ అవుతుందని వెళ్తే మల్టీవిటమిన్ టాబ్లెట్ అయినా పెడుతున్నారు, లేదంటే విటమిన్ B12 ఇంజెక్షన్స్ ఇచ్చి, లేదంటే సప్లిమెంట్స్ పెట్టి, లేదంటే ఆ సంబంధిత ఫుడ్లు పెట్టైనా సరే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తున్నారు. సో మనం తినే ఫుడ్లో కావాల్సిన పోషక గుణాలు ప్రాపర్గా అందితే న్యాచురల్గానే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. సో బేసికల్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది షాంపూస్ మారుస్తూ ఉంటాం హెయిర్ ఫాల్ అవుతుందంటే, సీరమ్స్, ఆయిల్స్ అన్నీ అసలు మార్చాల్సింది ఏంటి, ఫుడ్ ప్యాటర్న్ అనేది ఒక చిన్న అవగాహన ఉండాలి మనకి. నేనేమంటానంటే మ్యాక్సిమం ఇప్పుడు B12 తక్కువ ఉంది, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు అన్నిట్లో ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటుంది. వీటన్నిటిని లైక్ అన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక స్పూన్ 2 స్పూన్లు తినండి. లేదంటే మిక్సీ పట్టేసుకొని, మనం తినేంత టైం లేదనుకోండి, ఆ మిక్సీ పట్టేసుకొని ఇడ్లీ బ్యాటర్లో, దోశ బ్యాటర్లో కలిపేసుకున్న ఇడ్లీ దోశ అయితే రెగ్యులర్ తింటుంటాం, అందులో యాడ్ చేసేసుకుంటే ప్రాపర్ న్యూట్రిషన్ వస్తుంది కదా. లైక్ ఇంకా చియా సీడ్స్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి హెయిర్ ఫాల్కి. సో కొన్ని కండిషన్స్లో. సో కొంతమంది చియా సీడ్స్ 1/4 స్పూన్ పొద్దున్న నానబెట్టేసుకొని, నానబెట్టిన ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత నానబెట్టిన వాటర్తో పాటు తాగితే కంట్రోల్ చేస్తుంది హెయిర్ ఫాల్ రోజు. లైక్ చియా సీడ్స్ అద్భుతం, మల్టీ పర్పస్ యూజ్ అవుతుంది. లైక్ వెయిట్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది, హెయిర్ ఫాల్కి, స్కిన్ గ్లోకి అన్నిటికీ యూజ్ అవుతుంది. ప్రతిరోజు వాటర్లో ఒక 10 నిమిషాలు, ఒక అరగంట నానబెట్టి 1/2 అవర్ to 1 అవర్ నానబెట్టేసుకొని ఓన్లీ మనం
నానబెట్టిన వాటర్ని మనం జస్ట్ లైక్ ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ తాగామనుకోండి, సో క్రమేపీ మాకు బాగా కంట్రోల్ అవుతుంది. అండ్ ఇది ఒకటే చేస్తే సరిపోతుందా అంటే ఇది ఒకటే కాకుండా కూడా హెయిర్ అనేది మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. నైట్ పడుకుంటున్నప్పుడు ఎక్కడ హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి దువ్వడం కూడా ఆపేస్తారు జనాలు. ఆ దువ్వకపోవడం వల్ల ఇంకా చిక్కులు ఎక్కువ పడిపోయి జుట్టు ఎక్కువ రాలుతుంది. నేనేమనుకుంటున్నా నైట్ పడుకునే ముందు ఒక దువ్వంతో మంచిగా స్టిమ్యులేట్ చేయడానికి మంచిగా దువ్వుకోండి, హెయిర్ని దువ్వుకొని మంచిగా. కొంతమందికి హెయిర్ ఓపెన్ చేసి పడుకోవడం ఇష్టం, కొంతమంది నైట్గా అల్లుకోవడం ఇష్టం. సో డిపెండ్స్. అంటే దువ్విన తర్వాత అల్లి పడుకోండి. మార్నింగ్ లేచిన వెంటనే ఒకటి, నైట్ పడుకునే ముందు మార్నింగ్ లేచిన వెంటనే హెయిర్ దువ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మాయిల్లో స్పెషల్లీ. అబ్బాయిలు ఎలాగో మనం మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది కాబట్టి సో వాళ్ళలో కూడా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు మగవాళ్ళలో కూడా ఎక్కువ హెయిర్ ఫాల్. వాళ్ళకే బట్టతల కానీ కాదు కాకుండా ఎన్ని రకాల సమస్యలు. అంటే హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అవుతుందని హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎన్నో రకాలు. నేను ఉంటాయంటే వాటర్ ప్రాపర్గా తాగండి. ప్రాపర్ వాటర్ తాగితే స్కాల్ప్కి మంచిది, స్కిన్కి మంచిది. మన స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ 100 రకాలు వస్తున్నాయి. వాటికి ఏంటి బెస్ట్ సొల్యూషన్? ఇవన్నీ చెప్తే చేయలేము కానీ ఏదో ఒకటి బెస్ట్ రెమెడీ చెప్పండి మేడం అంటారు. నేను అంటాను ఫస్ట్ వాటర్ బాగా తాగండి. లైక్ వాటర్ బాగా అంటే ఓవర్గా కూడా కాదు, లైక్ పర్ పర్సన్కి ఇప్పుడు మన అట్లీస్ట్ 3.5 to 4 liters పర్ పర్సన్ తాగాలండి కంపల్సరీ. లైక్ ఒకటేసారి కాకుండా కొద్దిగా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఒక 2 liters వరకు ఫినిష్ చేయండి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 2 liters, అలా క్రమం కొద్దిగా తాగండి. ఒకటేసారి తాగితే యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది, ఇవన్నీ సమస్యలు. ఎక్కువ నైట్ తాగొద్దు, పొద్దున్న టైంలో తాగండి అంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నైట్ మనము 7:30, 8 దాటిన తర్వాత తాగామనుకోండి, నిద్రలో మనకి యూరిన్కి వెళ్ళొస్తే నిద్ర పట్టడం మళ్ళీ కష్టం అవుతుందని నైట్ టైమ్స్ ఎక్కువ వాటర్ తాగద్దు అంటుంటాం. అంటే హోల్ డే ఇలాగ డివైడ్ చేసుకొని తాగుతుండండి. ఒక్క వాటర్ ప్రాపర్గా తాగండి, హెయిర్ బాగుంటుంది, స్కిన్ కూడా బాగుంటుంది డెఫినెట్గా. దాంతోపాటు ఇంకా రెమెడీస్లో కొన్ని మనము ఫ్రూట్స్ బాగా తీసుకోండి, నట్స్ బాగా తీసుకోండి. మెయిన్ ఇప్పుడు B12 తగ్గితేనే హెయిర్ ఫాల్ అనేది మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు తెలుసు. దానికి సప్లిమెంట్ తీసుకునే బదులు ఫుడ్ ఫ్రూట్స్లో ఉండే దాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఫ్రూట్స్ కంటే సీజనల్ ఫ్రూట్స్, ఇప్పుడు ఈ సీజన్ రైనీ సీజన్ కాబట్టి హెయిర్ ఫాల్కి కూడా బాగా పనిచేసేది మనకి ఆల్బుకారా ఫ్రూట్, లీచీ ఫ్రూట్, జామకాయలు, యాపిల్స్, దానిమ్మకాయలు, ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్. ఇవి తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ కూడా షైనీగా మంచి స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది హెయిర్లో. సో దాంతోపాటు వాటర్, ఇంకేం కావాలి? బెస్ట్ థింగ్ ఈ ఫ్రూట్స్ ని జ్యూస్ చేసుకొని తాగితే కూడా యూజ్ ఉంటుందండి. పళ్ళు గట్టిగా ఉన్నప్పుడు నవ్వి తింటే బెటర్ కదా. ఫ్రూట్స్ కదండి మనం తినగలుగుతున్నాం, పళ్ళకి మంచిది, మౌత్కి మంచి సలైవా వస్తుంది, దాంట్లోకి ఇది మిక్స్ అయ్యి వెళ్తుంది కదా. జ్యూసెస్ రూపంలో కాకుండా నవ్వే తినండి. పళ్ళు ఉన్నంత వరకు పళ్ళు యూజ్ చేయండి. లైక్ మీకు లేదు ఇలా అంటే ఓకే, బట్ టీత్ ఉన్నాయంటే దాన్ని యూజ్ చేయాలి. అది ఉంటేనే, యూజ్ చేస్తేనే టీత్ స్ట్రెంగ్త్నింగ్ ఉంటాయి. మీకు 80 దాటిన తర్వాత అయినా సరే, మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మనకి పళ్ళు పోతున్నాయి ఇప్పటి నుంచి అంటే దాన్ని యూజ్ చేయట్లేదని. టీత్ని యూజ్ చేయండి, నమలండి. మార్నింగ్ కూడా నేను నట్స్ అంటారు కదా, పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్స్, ఆల్మండ్స్ కూడా హెయిర్ ఫాల్ని బాగా కంట్రోల్ చేస్తుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది. సో నానబెట్టుకొని నమిలి తినండి. ఈ ఆల్మండ్స్ విషయంలో కొంతమంది నానబెట్టుకొని తినండి అని, మీకు జీర్ణశక్తి ఉండకపోవచ్చు కాబట్టి నానబెట్టుకొని తినండి. కొంతమంది నానబెట్టాల్సిన అవసరం లేదు, అలానే తినే హెయిర్కి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే నానబెట్టుకుంటే మంచిది. సో ఈజీ డైజెషన్కి మంచిది, మంచి న్యూట్రిషన్ కూడా అందడానికి మంచిది. నానబెట్టి తీసుకుంటే మంచిది. ఇంకా నానబెట్టుకుని తీసుకోవడమే బెటర్. బ్లాక్ రేజన్స్, ఇవన్నీ ఆల్మండ్స్ అన్నీ. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు ఏ నట్స్ అయినా సరే పెంచే విధానం మారిపోయింది, ఇంకా అన్ని డిఫరెంట్ అయిపోయాయి. పెస్టిసైడ్స్ వేసి కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. దాన్ని ఏదైనా సరే, ఏ నట్స్ అయినా సరే ఇంతకుముందు నానబెట్టుకోకపోయినా తినకపోయినా ఏం కాకపోయినా ప్రాబ్లం ఏం కాదు. బేసికల్ ఇప్పుడు జనరేషన్ అయితే నానబెట్టండి, 1 hour నానబెట్టి మంచి కడిగి తీసుకుంటే ఇంకా మంచిది. బెస్ట్ ఏదైనా ఉంటే పోతాయి, ఏమి లేదంటే ఇంకా మంచిది. హెయిర్ ఫాల్ కి తగ్గాలంటే ముందు టాబ్లెట్లు లేకపోతే షాంపూలు కాకుండా ఇవన్నీ మార్చడం ఆపేసేయండి దయచేసి. షాంపూలు అవి నీళ్ళు బాగా తాగండి, ఫ్రూట్స్ బాగా తినండి, నట్స్ బాగా తినండి. చియా సీడ్స్ కూడా పొద్దున్న నానబెట్టి, సో మనం 1 hour తర్వాత చియా సీడ్స్ వాటర్, అది కూడా పావు స్పూనే నానబెట్టి తాగి, మనం 1 స్పూన్ తాగిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంటుంది. పావు స్పూన్ లేదంటే ½ స్పూన్ నానబెట్టుకొని తీసుకోండి. ఇది ఇలా తీసుకొని హెయిర్ కూడా మెయింటెనెన్స్ కోసం. ఇది ఇంకోటి ఏంటంటే బెస్ట్ థింగ్, మనము పాతకాలంలో నాకు యాక్చువల్లీ నేను స్టడీస్లో కన్నా కూడా మా అమ్మమ్మ చేసేవాళ్ళు ఈ రెమెడీ. కుంకుడుకాయలు అద్భుతము, సీకాయ కూడా అద్భుతం. జామాకు లేతాకులు నీళ్ళు వేసుకొని మరిగించి, ఆ మరిగించిన నీళ్ళతో మనం కొద్ది షాంపూ కలుపుకొని తలస్నానం చేయడం కానీ, లేదంటే ఆ మరిగించిన నీళ్ళలో సికాయ, ఉసిరికాయ, మన
సీకాయ కుక్కుడుకాయ వేసుకొని ఉడకబెట్టి దాంతో స్నానం చేయించేవాళ్ళు పాతకాలంలో. మా సైడ్ అయితే మా అమ్మమ్మ చేయించేవాళ్ళు. బట్ మంచి గ్రోత్ ఉండేది. ఇప్పటి వరకు కూడా గ్రోత్ హెల్దీగా ఉంది మా హెయిర్ అంటే ఆ రెమెడీస్ నేను స్టిల్ కొన్ని ఫాలో అవుతాను. బట్ ఇందులో నేను చాలా మందికి చెప్తూ ఉంటాను. జామాకు చాలా మంచిది. అసలు జామాకు మరిగించుకొని తలస్నానం చేస్తే లైక్ దానికి లైక్ నేను చాలా మందిలో చెప్పాను కూడా. లైక్ జామాకులో మంచి ప్రాపర్టీస్ అయితే చాలా బాగుంటాయి. అది డాక్టర్గా చెప్పాలంటే ప్రాపర్టీస్ చాలా మంచివి. జామాకును మరీచుకొని తాగితే చాలా మందికి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, నరాల తిమ్మిర్లు నొప్పులు కూడా తగ్గుతాయని చాలా వరకు చెప్పింటాం మనం. సో దాంతోపాటు జామాకులు మరిగించి ఒక్కసారి ట్రై చేయండి. మరిగించేసి జస్ట్ కట్ చేయరు, ట్రైల్ వద్దు. ఓకే. సో ఏం చేస్తామంటే జామాకులు లైట్గా మరిగించి బాగా ఉడకబెట్టకండి. లైట్గా మరిగించి ఆకుల్ని తీసేసి దాంట్లో షాంపూ కలుపుకొని స్నానం చేయండి. చాలా వరకు కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్. లైక్ డాండ్రఫ్ సమస్య ఉన్నా కూడా లైక్ ఒకసారి చేసిన వెంటనే ఇమ్మీడియట్గా రిజల్ట్ రావడం అనేది ఏది జరగదు. సో ఇట్ విల్ టేక్ టైం. కొద్దిగా లైక్ ఈ వీక్లో 2 times చేయండి. సో మీకు కొద్ది కంట్రోల్ అవుతుంది. సో దాంతోపాటు ఫుడ్ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి చేసిన వెంటనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అంటే కంట్రోల్ అవుతుంది. సో మళ్ళీ కంట్రోల్ మళ్ళీ రాకుండా ఇది కూడా అలవాటు చేసుకోకూడదు. ఇది కూడా అలవాటు చేసుకుండా మనం ఫుడ్ పరంగా 100% పర్ఫెక్ట్ ఉంటే ఏ సమస్య రాదు. మళ్ళీ విపరీతంగా ఉందంటే ఇది కూడా వాడచ్చు, మనకి చాలా మంచిది. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.